రాజకీయాల్లో మనం మాట్లాడే ప్రతి మాట అందులో పెద్ద పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి కూడా గూఢార్థాలు ఎక్కువ ఉంటాయి. అది వినేవాళ్ళకి ఇప్పుడు లేబర్తో మాట్లాడేటటువంటి తత్వం వేరు, ఎడ్యుకేటెడ్తో మాట్లాడేటువంటి తత్వం వేరు. ఒకటి అవునన్నా కాదన్నా లేబర్ ఇష్యూలో జగన్ని కొట్టడానికి ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి అంత అవకాశం లేదు. ఎందుకంటే అతను ఇచ్చిన సంక్షేమ పథకాల ఫలితాలు అత్యధికంగా అనుభవించింది లేబర్ కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఉపన్యాసాలు ఇవి పెద్దగా ఎక్కవు నచ్చవు, అది పక్క వెళ్ళిపోతుంది. ఎడ్యుకేటెడ్ తటస్థ ఓటర్లని మనం అట్రాక్ట్ చేయాలి, ఎస్పెషల్లీ తెలుగుదేశం కానీ జనసేన కానీ. వాళ్ళు మనం మాట్లాడే ప్రతి మాటలోని సూక్ష్మాన్ని ఆలోచిస్తారు. జగన్ని వాళ్ళు కూడా ద్వేషించవచ్చు, కానీ మనం మాట్లాడేది రైటా రాంగ్ అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తినేశాడు మద్యంలో. ఇది తాజాగా ఇసుకలో ఓ 25,000 కోట్లు తినేశాడు. ఇది ఒక రొటీన్ పదం అయిపోయింది. ఇది 1,00,000 కోట్ల రూపాయలు తిన్నాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జగన్ 45,000 కోట్లు తిన్నాడు అనుకుందాం. అంటే ధరలు అంత రేటు పెంచి ప్రభుత్వానికి అంత డబ్బులు ఇచ్చి మరీ 45,000 కోట్లు తింటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ధరలు తగ్గించి ఉన్నటువంటి సందర్భంలో ఎంత తిన్నట్టు? 60,000 కోట్లు తిన్నట్టు కదా. అట్లాగే ఇసుకకి ఏడాదికి 800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి జగన్ 25,000 కోట్లు తింటే కంప్లీట్ ఫ్రీ అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్ని తిని ఉండాలా? అందుకంటే ఇంకొక 5,000 కోట్లు ఎక్కువ తిన్నట్టే కదా, అప్పుడు 30,000 కోట్లు తిన్నట్టే కదా. కాబట్టి కుంభకోణాలు చెయ్యలేదు అని ఏ రాజకీయ నాయకుని గురించి ఎవ్వడూ అనుకోవట్లేదు. అసలు వాస్తవంగా చెయ్యదగ్గటువంటి వాడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాడికే సాధ్యమవుతుంది. అదే సందర్భంలో చెయ్యని వాడు కూడా, అంటే అవకాశం లేక చెయ్యని వాళ్ళే ఎక్కువ ఉన్నారు రాజకీయాలు. చెయ్యని వాడిని కూడా చేశాడని, వాడు కష్టపడి సంపాదించుకున్న, వాడు వ్యాపారం చేసి సంపాదించుకున్నా సరే తిన్నాడనినే మాట్లాడుతున్నాడు. ఇలాంటి దశలో మీ మీద మీరు విశ్వాసాలు కోల్పోయేలా మాట్లాడుకుంటే ప్రయోజనమా అన్నటువంటిది ఆలోచించుకుంటే బెటర్. ఆలోచించే తీరిక ఇప్పుడు ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఎదుటోళ్ళ మీద బుర్ర చల్లుకునేటటువంటి కాన్సెప్ట్తో నడిచిపోతుంటుంది.